హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. చంద్రబాబు నాయుడు గారికి ఒక నీడ ఉందండి. ఖచ్చితంగా అందరికీ నీడ ఉంటుంది కదండి. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా నీడ ఉంటుంది. నీడ ఉంది. ఏంటంటే ఆ నీడ ఒక క్వార్టరీగా మారింది. కాబట్టి కింద స్థాయి నుంచి అలాగే ఎమ్మెల్యేలు కానీ కింద స్థాయి నాయకులు కానీ ఎవరైనా సరే ఆ నీడను దాటుకుని అవతలకి వెళ్ళాలంటే కష్టమవుతుంది. ఇప్పుడు వస్తున్న కొత్త తాజా సమాచారం అండి ఇది వాస్తవంగా అయితే. ఎందుకంటే ఏంలే, చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉంటున్నటువంటి ఎవరైతే ఆయన పక్కనే ఉండే ఆ పిఏ కాబట్టి ఆయన అయితే కనుక గోడ కట్టాడు ఆల్రెడీ అనేది చాలామంది మాట్లాడుకున్నారు. ఎక్కడ దాకా ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్లోనే ఓ ప్రముఖ ఛానల్లో ఎవరో కాదు జీవి రెడ్డి అనే ఆయన కొన్ని మాటలైతే కనుక మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలంటే కనుక నిజమే అని అనిపిస్తుంది. ఎందుకంటే సొంత పార్టీలో తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి ఆయన. కాబట్టి ఆయన మాట్లాడిన మాటల్లోనే ఏంటంటే కనుక కాబట్టి మేము ఫోన్ చేసినా సరే చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వట్లేదు ఆయన. ఏంటి కనీసం ఆయన అపాయింట్మెంట్ కావాలన్నా సరే ఈ నుంచి ఫోన్ ఎట్లా కనీసం అట్లీస్ట్ ఈయన ఫోనే రిసీవ్ చేసుకుంటలేదు. మరి ఏ ఇన్ఫర్మేషన్ తెలియజేయాలైనా సరే మా ఫోన్లు కూడా అటెండ్ చేయట్లేదు ఆయన అనేది కనుక ఆయన మాట్లాడటం జరిగిందండి. కాబట్టి ఎలా అంటే ఆయన అదే కాదు ఇంకా చాలా మాటలైతే మాట్లాడారు. జీవి రెడ్డి మాట్లాడిన మాటల్లో ఆయన పిఎస్ కప్పర్తి గురించి జస్ట్ ఆఫ్టర్ ఆల్ అధికారం అయ్యింది మా ఫోన్లు కూడా తీయట్లేదు. కాబట్టి చాలా మోసం అయితే జరుగుతుంది. ఎలాగంటే ఏదైతే ఇప్పుడు ఇచ్చారో నామినేటెడ్ పదవులు, ఆ నామినేటెడ్ పదవుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి నామినేటెడ్ పదవుల్లో కూడా చాలా చక్రం తిప్పాడు ఈ పిఏ. మాలాంటి వాళ్ళకి రాకుండా మాలాంటి వాళ్ళని కానీ ఇంకా చాలామంది ఉన్నారు. ఎవరు పట్టాభి గారు కానీ అలాగే వెంకటరమణారెడ్డి గారు కానీ ఆనం వెంకటరమణారెడ్డి గారు కానీ ఇలా కొంతమందికి అయితే కనుక మెయిన్ క్యాండిడేట్లకే ఏంటి రానివ్వకుండా చేశారు. పట్టాభి గారు అంటే చాలామంది తెలుసు అనుకుంటారు, నోరేసుకుని పడిపోతూ ఉంటాడు ఆయన, చాలామందికి తెలుసు. కాబట్టి ఇలాంటి పట్టాడు నటు నోరు తెరిస్తే బూతులే మాట్లాడతాడు ఆయన. కాబట్టి అలాంటి పట్టాభి గారికి వస్తుందని చాలామంది ఆశించారు. ఆయనకు కూడా రాలా. కూరలో కరివేపాకు ఎలా తీసేస్తారో అలా కొంతమంది సీనియర్ నాయకుల్ని టీడీపీలోనే కొంతమంది సీనియర్ నాయకుల్ని కూరలో కరివేపాకు తీసినట్టు అవతలపడేశారు అంతే. పట్టాభి గారు కూడా నిజంగా పట్టాభి గారు ముందు అసలు ఎలా అంటే భూమే ఆగదు వాస్తవంగా అయితే కనుక ఆయన మాటలు చెప్పుకోవాల్సి వస్తాయి ఉన్న మాటలు మాట్లాడాలంటే. అలాంటి పట్టాభి గారికి కనీసం ఏమి ఇవ్వకపోవడం వల్ల చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒరే మా పార్టీ కోసం ఈయన మనం మామూలుగా గొడ్డలు చింపేసుకుంటాడు కదా, ఆయన పార్టీ కోసం కింద దొల్లేస్తాడు కదా, ఇలాంటి వ్యక్తికి ఇవ్వలేదండి నామినేటెడ్ పదవి. అంటే అది వస్తుందనే కదా, ఆ పదవుల కోసమే కదా పాప ఈయన నానా అడ్డమైన బూతులు తిడతాడో వైఎస్ఆర్సీపీ పార్టీని. అలాంటి కరివేపాకు తీసి అవతల పడేశారే అనేది కొంతమంది మాట్లాడారు. ఇవే మాటలు జీవి రెడ్డి గారు కూడా మాట్లాడటం జరిగింది. కాకపోతే తర్వాత మళ్ళీ ఆయన కవర్ చేసుకున్నాడు, వేరే విషయం అది. తర్వాత అలాగే కొంతమంది గురించి కనుక అంటే ఇలాగే సేమ్ ఎవరైతే ముఖ్యమంత్రులు ఉంటారో ముఖ్యమంత్రులు పిఎస్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు సెపరేట్గా క్వార్టరీని డైరెక్ట్గా కలవకుండా క్వార్టరీని అయితే కడతా ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సేమ్ అలాంటి క్వార్టరీనే కట్టారు గతంలో. కాబట్టి టీడీపీ అధికార ప్రతినిధులు అని పిలువబడే వాళ్ళకి కూడా కనీసం అంటే మనుషుల్లా కూడా చూడట్లేదు మమ్మల్ని. కాబట్టి అలా కాకుండా ఎవరైతే వైసీపీ నుంచి వస్తారో వాళ్ళు మాత్రం మమ్మల్ని అమ్మనాబూతులు తిట్టిన వాళ్ళు కూడా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి అందరం పీఠం వేసి కూర్చోబెడుతున్నారు అనేది కనుక ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగా ఆ నీడ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉండే ఆ నీడ నిజంగా చాలా మటుకి చుట్టూ కమ్మేసి ఉన్నది. ఎవరిని దరిదాపులకు రానివ్వటం లేదు. అట్లీస్ట్ మేము చేసిన ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు ఆయన. ఏంటి ఎవరో డొనేషన్ ఇస్తామన్నారో డొనేషన్ ఎప్పటికి ఇమ్మంటారో ఎలా తీసుకుంటారు ఏంటని అడగటం కోసం ఫోన్ చేయనా సరే అట్లీస్ట్ మా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఆయన అనేది చాలా బాధపడ్డాడు ఆయన వాస్తవంగా అయితే కనుక. నిజంగా ఇలాంటిది కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది, కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారికి వాస్తవం మాట్లాడాలంటే. కాబట్టి ఇలా క్వార్టరీ కట్టే పునాదులు కూలిపోయి చాలా పార్టీలకి. కాబట్టి అలాంటి క్వార్టరీ కడితే కనుక జరిగితే కనుక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ముందు రోజుల్లో. కాబట్టి మాజీ ఎమ్మెల్యేలకు కూడాను చాలామందికి అన్యాయం జరిగింది. ఇంకా రాష్ట్ర అధికార ప్రతినిధులు అందరూ పక్కన పెట్టండి, మాజీ ఎమ్మెల్యేలకే చాలామంది కుదరలా. ఎందుకంటే వాళ్ళకు కూడా మాజీ ఎమ్మెల్యేలు కూడా ఏదో డైరెక్టర్ పదవులు ఇచ్చేసి ఏదో కంటి తుడుపులుగా డైరెక్టర్ పదవులు ఇచ్చేసి సరిపెట్టేశారు అనేది కనుక ఒక ముసలం నడుస్తుంది. లోపల అయితే ముసుగులో గుద్దులు అట్లాగా లోపల అయితే కనుక కొంచెం ఘర్షణ అయితే జరుగుతుంది టీడీపీలో. ఆ నామినేటెడ్ పదవులు సీనియర్లకి చాలామందికి రాకపోవడం, అధికార ప్రతినిధులు కూడా కనీసం ఏమీ లేకపోవడం, ఇలా చేయడం వల్ల వాళ్ళే నారా చంద్రబాబు నాయుడు గారు వాడుకుని వదిలేస్తారు ఆయన. కాబట్టి సరైన అందరికీ కూడా పదవులు ఇవ్వలేదురా, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, అలా ఇలా మాట్లాడుకోవడం జరుగుతుంది.
ఇది వాస్తవమేనా అందరూ అంటూ ఉంటారు కానీ ఇది వాస్తవమే అన్నట్టుగా మాట్లాడుకోవడం జరుగుతుంది. ముఖ్య నాయకుల్లోనే ఈ టాక్ ఎక్కువ ఉంది వాస్తవంగా అయితే. అంటే మనకు తెలిసిన వాళ్ళు ద్వారా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా నిజంగా వాస్తవమేనంటారా, ఇలా జరుగుతుందంటారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర? ఒకవేళ అయితే కనుక ఖచ్చితంగా మీ కామెంట్ తెలియజేయండి ఏంటనేది. 100% చూస్తున్న మీరు అందరూ కూడా ఫస్ట్ లైక్ అయితే చేయండి, పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.